శ్రీదేవి గారు నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాండి మేడం. ప్రజెంట్ మనం ఆముదాల జయశాంతి గారి ఇంటి దగ్గర ఉన్నాం మేడం. మీరు చూస్తుంటారు ఆ వీడియో ఎంత వైరల్ అయిందో. జయశాంతి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు లైవ్ లో, వినొచ్చు మీరు మేడం. ఇద్దరు లైవ్ లో ఉన్నారు. శ్రీదేవి గారు ఏమనిపిస్తుంది మేడం చూస్తుంటే? నిజంగా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే దాంట్లో ఒక చంటి బిడ్డని వేసుకొని ట్రాఫిక్ క్లియర్ చేయడం అనేది ఇక్కడ మనం గమనించదగ్గ విషయం. ఎందుకంటే మనం ఎలా అయినా పర్వాలేదు, మనకేమైనా పర్వాలేదు, కానీ మన పిల్లలు సేఫ్ గా ఉండాలని మనం ఆలోచిస్తాం. అలాంటి టైంలో కూడా ఒక రిస్క్ తీసుకొని 2.5 years బేబీని మరి తను ఎత్తుకొని ట్రాఫిక్ మధ్యలో, ట్రాఫిక్ అంటే మీకు తెలుసు సంక్రాంతి టైంలో అందరు కూడా చాలా ఆల్కహాల్ సేవిస్తారు. అసలు ట్రాఫిక్ లో అవి ఎలా వెళ్తాయో కూడా తెలియదు, ఒకదానికొకటి కొల్యూషన్ అవుతుంటాయి. కానీ ఆ రిస్క్ తీసుకొని తను ఆ యొక్క ట్రాఫిక్ ని క్లియర్ చేయడం అనేది ఇక్కడ ఒక అంశం. కూడా తను ఏంటంటే వాలంటీర్ గా, అంటే తను ఎక్కడ పనిచేస్తుంది, రంగంపేట పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్. ఆమెకు అసలుకి ఇందులో ఎక్కడైనా కానీ మన వాళ్ళకి కానీ, లేకపోతే మనకేమైనా అవసరమైన సపోజ్ కాన్స్టిట్యున్సీలో అలా మనం హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాం. కానీ అలా కాకుండా అవుట్ ఆఫ్ ద ప్లేస్, అంటే అక్కడ కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా ఎవరైనా కానీ ఈ అంబులెన్స్ లో రోగులు, అంటే ఇప్పుడు మీ అందరూ తెలుసు, యాజ్ అ డాక్టర్ గా నేను ఒక అంబులెన్స్ లో మనం ఒక పేషెంట్ పంపిస్తున్నాం అంటే సర్జరీ అయిన టైంలో కానీ వాళ్ళు చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళే అంబులెన్స్ లో వెళ్తారు. వాళ్ళు ఆక్సిజనేషన్ ఉంటుంది, దెన్ ఐవి ఫ్లూయిడ్ పెడుతుంటారు. వాళ్ళు దే మైట్ హ్యావ్ హార్ట్ అటాక్స్ అయి ఉండొచ్చు, లేదా మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ అయినా, లేకపోతే సంబడి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ వెళ్తుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈవెన్ 10 to 15 minutes ఆల్సో వెరీ ఇంపార్టెంట్, వాళ్ళ లైఫ్ సేవింగ్ అనమాట. మీరు కనుక గమనిస్తే యాక్టర్ శ్రీహరి గారు ముంబైలో తను ఒక షూటింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన అంబులెన్స్ తో తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అవటం వల్ల ఆయన చనిపోయారు. అదే కనుక ట్రాఫిక్ కనుక క్లియర్ గా ఉన్నట్లయితే అంత మంచి యాక్టర్ ని మనం పోగొట్టుకున్నాం. అండ్ హీజ్ అండ్ గుడ్, వెరీ గుడ్ యాక్టర్. అలాంటి పర్సన్ మనం పోగొట్టుకున్నామంటే అంటే ఆ ట్రాఫిక్ అనేది ఎంత క్లియరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా మనకి ఎవిడెన్స్ గా ఉంది. కనుక ఈ రోజు క్లియరెన్స్ చేసి అంబులెన్స్ లో పేషెంట్ పంపించడం అనేది రియల్ గా వాళ్ళ బంధువులు అయితేనేంటి, పేషెంట్ కూడా సేఫ్ అయ్యారంటే దట్ ఈస్ రియలీ ఆ గ్రేట్నెస్ గో టు దిస్ జియా గారు. కనుక ఏంటంటే మనం ఎలా ఉన్నాం, బాగున్నాం, కుటుంబం బాగుందా ఉన్నారని, సమాజంలో అందరూ బాగుండి అందరిలో నేను ఉండాలని కోరుకునే వ్యక్తి తను. కనుక ఈవెన్ తను ఒక హోమ్ గార్డ్ గా తను సర్వీసెస్ సేకరించి తర్వాత ఇప్పుడు ఒక కానిస్టేబుల్ గా ప్రమోట్ అయ్యి ఈవెన్ తను పనిచేస్తున్న టైంలో కూడా, ఇప్పుడే కాదు, దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ ఇన్సిడెంట్స్, అండ్ షీఈ్ ఈవెన్ డన్ బిఫోర్. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తను చేసిన సేవలకు కాను ప్రశంస పత్రం కూడా ఇచ్చారని మీరు చెప్తున్నారు. కనుక ఏంటంటే మరి ఇంత ట్రాఫిక్ జామ్ ఏరియా అయిన కాకినాడ సమ్మర్ల కోట రహదారిపై ఈ డ్యూటీలో లేకపోయినా నియంత్రణ చేసి ఈ తను క్లియర్ చేసిన ట్రాఫిక్ క్లియర్ చేసిన విధానం మనం గమనించాలి. అంతేకాకుండా ఇక్కడ పోలీస్ ఏంటంటే మన చాలా మంది పార్టీ వైజ్ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు తొత్తులని చెప్తారు. ఏం చెప్తే వాళ్ళు వింటారు, వీళ్ళకంటూ వాళ్ళకి ఓన్ డెసిషన్ మేకింగ్ లేదు అని చెప్తారు. కానీ ఈ రోజు సమాజంలో ఉన్న 4వ స్థానమే ఆ పోలీస్ అనే అంటే అంటే జనరల్ గా చెప్పేది అంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది ఉన్నారు, చాలా వీక్ ఉంటారు, ఎండల్లో తిరగలేరు, లేకపోతే వీళ్ళ ఐక్యూ తక్కువ, పని కానీ ఆడలంటే అబలలు కాదు సబలలు అనే మాదిరిగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అయితేనేంటి, మరి ఒక పివి సింధు అయితేనేంటి, చాలా మంది మనకి రోల్ మోడల్ గా నిలబడి ఇప్పుడు అవనిలోనే కాదు ఆకాశంలో కూడా సగం అనే మాదిరిగా ఇక్కడ మన భూమి మీదే కాకుండా అంతరిక్షంలో కూడా చాలా మంది మహిళలు వెళ్ళటం, లైక్ మళ్ళా భూమి మీద అడుగు పెట్టడం చాలా మందిని గమనించాం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే ప్రతి రంగంలో, అటు క్రీడా రంగం, విద్య, వైద్య, తర్వాత ఒక పోలీస్ రంగం, ప్రతి వాళ్ళున్న రంగాల్లో వాళ్ళు ఇచ్చిన సేవలు చూస్తుంటే ఒక పొలిటికల్ గా ఇప్పుడు ఈ రోజు మీరు గమనిస్తే హోమ్ మినిస్టర్ గారు ఎవరండి, ఒక మహిళ. సో రాష్ట్రాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే మహిళలు అనే వాళ్ళు వాళ్ళ అబలలు కాదు సబలలు, వాళ్ళు ఏ పనైనా కానీ ఎంత చక్కగా వాళ్ళు ప్రాణాన్ని కూడా త్యాగం చేసే మాదిరిగా ముందుకొచ్చి
ట్రాఫిక్ లో తిను ఒక జయ నిలబడిన మాదిరిగా ఎంతో మంది మహిళలు ముందుకొచ్చి ప్రతి అంగన్వాడీ అయితే చాలా మందిని చూస్తున్నాను. ఎస్ ప్రతి సర్వీసెస్ కానివ్వండి, చాలా మందికి లైక్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కి వాళ్ళు ఒక అంటే ట్రైసైకిల్స్ ఇవ్వటం అయితేనేంటి, లేకపోతే మహిళలు ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మహిళలకి ముందు పీట వేయాలని ప్రతి దాన్ని ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సెస్ అయితేనేంటి, మహిళలకి 3 సిలిండర్స్ ఫ్రీ సిలిండర్స్ ఇవ్వటం ఏంటి, తర్వాత పెన్షన్ చూసుకుంటే 4000 పెరగటము, తర్వాత చాలా అసలు మహిళలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క ఐటీ పార్క్స్ పెట్టి సంవత్సరానికి 1,00,000 మంది మహిళలు, డోక్రా మహిళలు అయితే అందరూ కూడా వాళ్ళ స్వయం ఉపాధి సేవలు వాళ్ళు నిర్వహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, ఎందుకంటే సడన్ గా ఒక మహిళ ఉంటుంది, హౌస్ వైఫ్ ఉంటుంది, హస్బెండ్ చనిపోతారు, ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోతుంది. ఎస్ అలాంటి టైంలో ఎలాగా ఆ ఫ్యామిలీని నడపగలదు? అందువల్ల ఇప్పటి నుంచే మనం వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్, యాజ్ నేను ప్రెస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ కనుక ఈవెన్ ఫర్ ఇప్పుడు మేము 63 కోట్లు శాంక్షన్ చేసాం శ్రీనిధి కింద. సో ఈ మహిళల్ని ఐడెంటిఫై చేసి ప్రతి జిల్లాలో కూడా వాళ్ళకి మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఫుట్ వేర్ షాప్ నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు ఏం చేయగలరు, ఫాల్స్ కుట్టడం, పీకోస్ అయితేనేంటి, వాళ్ళు ఒక ప్రింటింగ్స్, తర్వాత క్యాండిల్ మేకింగ్, పేపర్ మేకింగ్, క్యాంటీన్స్, సో రకరకాల అంటే 60 సర్వీసెస్ పైన మేము ఇస్తున్నాం. దానికని 50,000 కూడా వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నాం, కనుక బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మహిళలు అనేవాళ్ళు సమాజంలో బాగుండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్ గా నిలబడి ఇలాగ ఒక ఫ్యామిలీని వాళ్ళు పోషించుకోవాలి. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు, సమాజంలో ఎప్పుడు మంచి జరిగింది, సమాజం ఎప్పుడు అభివృద్ధి పదంలో నడిచింది, లేదా ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందింది అని అడిగితే సమాజంలో ఉన్న స్త్రీలు ప్రోగ్రెస్ ని బట్టి నేను కొలమానంగా తీసుకుంటానని చెప్తారు. అంటే ఒక రాజ్యాంగ రచయిత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారతరత్న, బ్యారిస్టర్ ఆఫ్ లా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయనే ఈ మాట అన్నారంటే మీరు ఆలోచించాలి. మీరు కనుక సంస్కృతి తీసుకుంటే ఎత్ర నారేంద్రం పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే ఎక్కడ మహిళలు కొనియాడబడతారో అక్కడే దేవతలు నడియాడతారు, పూజించబడతారు. సో కనుక ఏంటంటే ఈ రోజు ఒక అమ్మ మనకి ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా ఈ రోజు అంబులెన్స్ లో వెళ్తున్న పేషెంట్ ని సేవ్ చేసిందో, మరి ఒక అమ్మ ఈ రోజు ట్రాఫిక్ జామ్ ని క్లియరెన్స్ చేస్తుందో, మరి ఆ అమ్మకి మనం అందరూ కూడా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి మంచి థింగ్స్ ఇప్పుడు మీరు చూస్తే సోషల్ మీడియా కానీ, టీవీస్ కానీ, ఛానల్స్ పెయిడ్ థింగ్స్ వస్తున్నాయి. అండ్ రకరకాలు కూడా ట్రోల్ చేయటం, అసలు ఉన్నదేంటో అసలు జరిగిందేంటో తెలియదు. సో వీళ్ళ యొక్క టిఆర్పి రేటింగ్స్ కొరకు ముందుకెళ్ళిపోయి ఏదో బ్రేకింగ్ న్యూసెస్ అని, లేకపోతే ఫ్లాష్ న్యూసెస్ అని ఇలాంటి వేయటం తప్పితే, ఇలాంటి నిజంగా మనము ఒక మహిళని శ్రీదేవి గారు, నేను ఇది బ్రేకింగ్ న్యూస్ గా పెట్టుకున్నానమ్మా. ఇది మాతృత్వం కన్నా యూనిఫామ్ విన్నా ఈ తల్లికి సెల్యూట్ వైకే టీవీ అని, ఇది బ్రేకింగ్ న్యూస్. నాకు నా ఛానల్కి ఇది బ్రేకింగ్ న్యూస్, నా ఛానల్కి ఇది హెడ్లైన్ మా. అందుకే మీకు అప్రిషియేట్ చేస్తున్నానండి. దిస్ వైకే టీవీ హ్యాస్ డన్ ఏ వెరీ ఎక్సలెంట్ జాబ్. మీ ఇలాంటి టీవీస్ ని రోల్ మోడల్స్ గా తీసుకొని మిగతా యూట్యూబ్ ఛానల్స్ అయితేనేంటి, లేకపోతే ఇలాంటి అంటే మనం ఎంకరేజ్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ఇట్స్ అంటే మన దేశ సేవ ఏ విధంగా దేశభక్తి మనము వెల్లడించగలం, ఇలాంటి సేవలు చేసిన వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తే ఇంకా 10 మంది ముందుకు వస్తారు. కనుక ఈ ప్రయత్నం అనేది అందరు కూడా ప్రశంసించదగ్గ విషయం. కనుక ఈ రోజు ఈ అమ్మాయికి నిజంగా మీరు ఇచ్చిన లిఫ్ట్ అయితేనేంటి, దాన్ని మీరు ఫోకస్ చేస్తున్న విధానం అయితే ప్రతి వాళ్ళు కూడా దీన్ని గమనించి ఇలాంటి అమ్మాయిలు ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఈ అమ్మాయి ఒక రోల్ మోడల్ గా, ప్రతిదానికి ట్రెండ్ సెట్టర్స్ ఉంటారు. మనం ఏదైనా ఒకటి చెయ్యాలంటే మనం ధైర్యంగా ఇంకొకటి ముందు రావాలి, వస్తేనే దాన్ని ఫాలోవర్స్ ఉంటారు దానికి. ఈ విధంగా తిని చేసిన సేవలు గుర్తించి ఇంకా 10 మంది కానిస్టేబుల్స్, 10 మంది మహిళలు. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయినా, లేకపోతే యాక్సిడెంట్స్ అయినా అంబులెన్స్ లో నేనే ఐవీ ఫ్లూయిడ్ పెట్టి వాళ్ళందరినీ పంపించాను కూడా. మనంతో బాధ్యతగా ఇలాంటి సేవలు చేయాలి అంటే మీలాంటి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి నిజంగా ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ కి నిజమైన సంక్రాంతి లేకపోతే నిజమైన పండుగలు వచ్చినాయి అంటే ఇలాంటి బ్రేకింగ్ న్యూసెస్, ఇలాంటి సర్వీసెస్ వల్లే మనకు వస్తాయి. కనుక మీరు చేసిన చిన్న ప్రయత్నం అనేది నిజంగా వీఆర్ అప్రిషియేటబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ వైకే టీవీ షుడ్ బి ద రోల్ మోడల్ అండ్ ట్రెండ్ సెటర్ ఫర్ అదర్ టీవీస్ ఆల్సో. అండ్ నాకు ఈ నిజంగా ఎంత మంచి పనిలో
అంటే ఇంత మంచి మీరు చేస్తున్న ప్రోత్సాహానికి నా వంతు యూనో యాడ్ అయినందుకు కూడా నాకు ఈ అమ్మాయిని ప్రశంసించడం అనేది నిజంగా ఈ అమ్మకు నిజంగా శ్రీదేవి తరపున కూడా సెల్యూట్. సాల్యూట్. ఏపీ మొత్తం సెల్యూట్. ఉండవల్లి శ్రీదేవి గారు కూడా సెల్యూట్. జయశాంతి గారు హ్యాపీయా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, అంత థ్యాంక్ యూ వెరీ బిజీగా మచ్ ఉండి కూడా మేడం. శ్రీదేవి గారు లైవ్ లోకి వచ్చి నీకు సెల్యూట్ చెప్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నిజంగా మీరు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు మేడం. అలాంటిది నన్ను అప్రిషియేట్ చేయడం అనేది మీకు ఇలాంటి వాళ్ళే నాకు మోడల్స్ మేడం, రోల్ మోడల్స్. మా మినిస్టర్ మేడం గారు అవని, మడిఎస్ మేడం గారు అవని, లేడీస్ అనేది ఇందులోనే ఆడవాళ్ళు తక్కువ కాదని నిరూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. నేను మీ అందరినీ చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకునే చేయగలుగుతున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. రైట్ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ మేడం. మీకు కూడా సెల్యూట్. రైట్, Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel